శనివారం హైదరాబాద్లో జరగనున్న సామూహిక గణేష్ నిమజ్జనానికి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయి ఇందులో భాగంగానే హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఎమ్మెల్సీ మహేష్ గౌడ్తో కలిసి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అదేవిధంగా హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన అదేవిధంగా ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో ఆ ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ చుట్టూ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, పెద్ద ఎత్తున విగ్రహాలు వచ్చే అవకాశం ఉందన్న, నిమజ్జన సందర్భంగా భక్తులు కూడా లక్షలాది సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎవరెవరు ఏ ఏర్పాట్లు చేశారు, ఇక్కడ ఎమర్జెన్సీలు జరిగితే ఏం చేయాలి అనే అంశాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అక్కడ పరిశీలించడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయో, ఎన్ని క్రేడ్లు ఏర్పాటు చేశారు, ఇతరత్ర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయనే అంశాలు పరిచయాలు. ముఖ్యంగా అక్కడ శానిటేషన్ పారిశుద్ధ్యానికి సంబంధించి ఎలాంటి అవాంతరాలు ఎదురకుండా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్య సమస్య, అలాగే నిమజ్జన వ్యర్థాలు, విగ్రహాల వ్యర్థాలు, పూజా వ్యర్థాలు పెద్ద ఎత్తున హుస్సేన్ సాగర్లో పడే అవకాశం ఉందన వాటిని వెనువెంటనే తొలగించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారు. ఎన్ని వేల టన్నులు వస్తుందనేది ఇప్పటిదాకా అంచనాకు రాలేదు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే 50 నుంచి 60 వేల విగ్రహాలు ఎక్కువగా పూజించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ రోజు వరకు 1,50,000 విగ్రహాలు నిమజ్జనమైనట్టు తెలుస్తుంది. అధికారుల లెక్కల ప్రకారం 1,50,000 విగ్రహాలు నగర వ్యాప్తంగా హుస్సేన్ సాగర్తో పాటు సరూర్ నగర్ చెరువు, సున్నం చెరువు, మిగతా చెరువుల్లో ఎక్కడైతే బాలాపూర్ నుంచి కాదు మిగతా అన్ని ప్రాంతాల నుంచి 1,50,000 విగ్రహాలు నిమజ్జనం అయినట్టు తెలుస్తుంది. రేపు ఒక్కరోజే సామూహిక గణ నిమజ్జనం ఏదైతే జరుగుతుందో భారీ వినాయకుడితో పాటు ఖైరతాబాద్ బడా గణేష్తో పాటు మిగిలిన విగ్రహాలను దాదాపు ఇంకో 1,00,000 వరకు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పొద్దున్నుంచి విగ్రహాలకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, ఇతరత్ర భక్తులకు వచ్చే సౌకర్యాలు కావచ్చు, మొబైల్ టాయిలెట్ కావచ్చు, అలాగే మంచినీటి సదుపాయాలు కావచ్చు, వాటన్నింటినీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా హుస్సేన్ సాగర్లో నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అసాంఘిక చర్యలు కానీ, అసాంఘిక కార్యకలాపాలు కానీ, ఇతరత్ర ఏ చర్యలు జరగకుండా ఉండేందుకైతే 200 స్విమ్మర్స్ను కూడా అక్కడ హుస్సేన్ సాగర్ చుట్టూ ఏర్పాటు చేసిన పరిస్థితి. అదేవిధంగా మొబైల్ టాయిలెట్ను కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. ఎవరైతే విగ్రహాలు తీసుకుంటూ వస్తున్నారో వారికి స్వాగత వేదికలను కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి దాదాపు 30,000 పోలీసులు ఆ బందోబస్తుగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా శానిటైజర్ సంబంధించి చూసుకున్నట్టయితే 15,000 మంది పారిశుద్ధ్య సిబ్బంది 3 షిఫ్ట్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరం జరగకుండా ఉండేందుకు 3 షిఫ్ట్లో పనిచేసేలాగా వారిని అందుబాటులో ఉంచిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వాటర్ బోర్డు చూసుకున్నట్టయితే 20,000 నుంచి 30,000 దాకా వాటర్ ప్యాకెట్లు ఏర్పాటు చేసింది. వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వారికి దాహార్తి లేకుండా అన్ని విధాల చర్యలు తీసుకుంది. ఇంకా ట్రాన్స్కో చూసుకున్నట్టయితే జలుగు వెలుగులు హుస్సేన్ సాగర్తో పాటు మిగతా నిమజ్జన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ ఏర్పాటు చేసింది. దాదాపు 400 చిన్నపాటి క్రేన్లను కూడా మొబైల్